హీరో ఉపేంద్ర కూతురుని చూసారా? అందంలో అప్సరస. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు. కన్నడ స్టార్ ఉపేంద్రకు తెలుగులో కూడా భారీగా అభిమానులైతే ఉన్నారు. అందుకే అతని సినిమాలన్నీ తెలుగులో కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాలో కీలక పాత్ర పోషించాడు ఉప్పి. ఖలీషా అనే పాత్రలో కనిపించి కొద్దిసేపే అయినా కానీ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాడు స్టార్ హీరో. ఇక ప్రజెంట్ ఉప్పి చేతిలో దాదాపు 1/2 కు పైగా సినిమాలున్నాయి. హీరోగా 4 సినిమాలు చేస్తున్న ఈ టాలెంటెడ్ హీరో తెలుగులో కూడా ఓ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న ఆంధ్ర కింగ్ తాలూకాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. అయితే ఉపేంద్ర భార్య పేరు ప్రియాంక. ఆమె కూడా ప్రముఖ నటినే. తెలుగులో కూడా పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. జేడి చక్రవర్తి నటించిన సూర్య సినిమాతో పాటు ఉపేంద్ర హీరోగా నటించిన H2O సినిమాల్లో ప్రియాంకనే హీరోయిన్ గా నటించింది. ఓవరాల్ గా ఇప్పటి వరకు సుమారు 50కి పైగా సినిమాల్లో యాక్ట్ చేసింది ప్రియాంక. ఉపేంద్ర కూతురి లేటెస్ట్ ఫోటోస్. ఇక ఉపేంద్ర ప్రియాంకల వివాహం 2003లో జరిగింది. ఇప్పుడు వీరికి ఒక కుమారుడు కూతురు ఉన్నారు. కుమారుడి పేరు ఆయుష్ కాగా కూతురి పేరు ఐశ్వర్య. ప్రస్తుతం వీరు బెంగళూరులో వ్యాలీ స్కూల్లో అయితే చదువుకుంటున్నారు. అయితే ఐశ్వర్య వైపు చదువుతూనే 2019లో దేవకి అనే చిత్రంతో నటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో ఆమె తల్లి ప్రియాంకతో కలిసి నటించింది. కన్నడ, తమిళ భాషల్లో ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. అయితే ఐశ్వర్యకు వేరే డ్రీమ్ ఉందని తెలుస్తుంది. అదేంటంటే ఆమెకు జర్నలిజం అంటే ఆసక్తి అని, జర్నలిస్ట్ కావాలని కోరుకుంటుందట. అంటే మనం ఉపేంద్ర కూతుర్ని సినిమాల్లో చూడలేమా? ఏమో, ఆమె నిర్ణయం మార్చుకుని ఇండస్ట్రీలోకి రావచ్చేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ.